అక్క ఫస్ట్ అయితే నువ్వు పాడిన పాట మా అందరి కోసం ఒక దేవుడి పాట పాడక్క. కరుణ జూపు మా ఓ రామా కళ్యాణ రామా కోపమా మా పైన నీకు కోదండ రామా. కరుణ జూపు మా ఓ రామా కళ్యాణ రామా కోపమా మా పైన నీకు కోదండ రామా. శివుని విల్లును విరిసిన రామ సీతను పరిణయమాడిన రామ. కరుణ జూపు మా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు కోదండ రామ. కోపమా మా పైన నీకు కోదండ రామ. దీనుల బ్రోచే దీన బాంధవ దిక్కువు నీవే ఓ రామ. ఆపద్ బాంధవ నాద రక్షకాదు కోవగా రావయ్యా. దీనుల బ్రోచే దీన బాంధవ దిక్కువు నీవే ఓ రామ. ఆపద్ బాంధవ నాద రక్షకాదు కోవగా రావయ్యా. ఇహమైనా పరమైనా అభిల లోకముల నేలే రామ. అర్థ జనులను దాసే రామ. కరుణ జూపు మా ఓ రామ కళ్యాణ రామ కోపమా మా పైన నీకు కోదండ రామ. కోపమా మా పైన నీకు కోదండ రామ. అక్క ముందుగా అయితే ఎక్కడి నుంచి వచ్చినావు అక్క? నేను హుజరాబాద్ మాది. హుజరాబాద్ లోనే ఉంటారా? ప్రజెంట్ ఏం చేస్తున్నావు అక్క? ఇప్పుడు మాకు సారథిలో జాబ్ వచ్చింది కదా, ప్రభుత్వ సంక్షేమ పథకాల పైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? పాటలు కూడా రికార్డింగ్స్ లో వాడుతున్నారా? పాడుతున్నారా కొన్ని, ఎప్పుడు కొంచెం తక్కువ. అయితే ఇక నువ్వు వాడిన జానపదాలు అయితే ఫుల్ దుమ్ము రేపినాయి. ఆ శ్రీరాంపురం బొత్తల నడుమ కూడా మీరే వాడింది కదా అక్క, అది ఒక్కసారి వాడండి మా కోసం. శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో నా మనసు మీద మన్నవాడ నీ మీద బావ. శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో నా మనసు మీద మన్నవాడ నీ మీద బావ నీ మీద. శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో నా మనసు మీద మన్నవాడ నీ మీద బావ నీ మీద. శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో. గజ్జల బండి గజ్జల బండి సప్పుడు వింటే పానామంతా జిలుజిల్లు మానే. చుక్కురార మంగట్ల నిన్ను చూసాటానికి నేనే వచ్చే. గజ్జల బండి సప్పుడు వింటే పానామంతా జిలుజిల్లు మానే. చుక్కురార మంగట్ల నిన్ను చూసాటానికి నేనే వచ్చే. నిలువానన్న బావా నిలువానన్న నిలువాయ నిన్నే మంటిరో బావ నిన్నే మంటిరో. శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో నా మనసు మీద మన్నవాడ నీ మీద బావ నీ మీద. శ్రీరాంపురం బొత్తల నడుమ రోడ్డు మీద బావ బండే బొంగరో బావ బండే బొంగరో బావ బండే బొంగరో బావ బండే. వావ్, ఆ లాస్ట్ స్మైల్ ఇంకొకసారి నవ్వక్క. ఆ పాటలు కూడా నవ్వినావు కదా. ఏందక్క నీ గొంతు ఇంత చిన్న పిల్లలు ఎక్కువ, నాదేమో బర్రె లెక్క వస్తుంది, నేనేమో ఇంత చిన్న పిల్లలు ఎక్కువ వస్తుంది. ఇది అన్యాయం అక్క. కాదు, ఇప్పుడు నీకు ఎంత మంది పిల్లలు? నాకు 2 బిడ్డలు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళు చేసినారా? వామ్మో, పెళ్ళిళ్ళు అయినాయంట. గొంతు చూస్తే చిన్న పిల్లలు ఎక్కువ వస్తుంది. ఎట్లా మెయింటైన్ చేస్తావు అక్క గొంతు? ఏం లేదురా, ఫస్ట్ నుంచి దేవుడిచ్చిన వరం అంతే. అది అంతే, ఎప్పటికీ ఆ గొంతు అట్లనే ఉండిపోతుందేమో. ఎంత మంచిగా అనిపిస్తుంది మీకు గొంతు తింటే.